అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం. అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో సెంటర్ 3 బహదూర్పేట అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి బాలామృతం పంపిణీ, పోషణ వాటికలు, పిల్లలకు అందిస్తున్న పోషక ఆహారం, బాలింతలకు, తల్లులకు, పిల్లలకు ఎలా అందిస్తున్నారో పరిశీలించారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం అంగన్వాడీ భవనం చుట్టూ గ్రీన్ క్లాత్ సెంటర్లు కూడా పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు, టేబుల్ ఏర్పాటు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గర్భిణీల కోసం పోషక వాటికలను ప్రత్యేకంగా పెంచడం ద్వారా గర్భిణీలకు పోషక ఆహారం అందుతుందన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చెప్పండి. ఎగ్ బాగా తింటుంది, ఇంట్లో తినకపోయింది. ఎగ్ రైస్ మంచిగా తింటుంది, వెయిటింగ్ బాలామృతం తోటి గ్రామ్స్ ఇక్కడ మేడం కొంచెం పెట్టినా కానీ మాకు ఇంట్లో ఉత్తి తోట తిన్నది కాదు సార్. లడ్డూలు చేస్తాం, దోశ చేస్తాం, నేను ఎక్కువ దోశ చేస్తా, లడ్డూలు బాగా దాంతో తినేస్తాం. రుచిపరంగా ఏమన్నా టేస్ట్ పరంగా బాగానే ఉందా? ఏమన్నా మార్పులు తేవాలా? ఇంకేమన్నా మీరు మార్పులు చేయాలంటే మీకు సలహా చెప్పండి. దాంట్లో ఇప్పుడు రుచిపరంగా కొంతమంది పిల్లలు రోజు ఒకటే రకంగా ఉంటుంది, అట్లా కాకుండా మీరేమన్నా సలహా ఇస్తే దాన్ని మేము పైకి తీసుకెళ్ళి ఎన్ఐఎన్ న్యూట్రిషన్ కౌన్సిల్ తోటి మాట్లాడి దానికి పిల్లలకి కొద్దిగా రుచిపరంగా ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్ల వరకు కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అనేది వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి. అట్లా ఏమన్నా టేస్ట్ పరంగా వాళ్ళకి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే మీరు చెప్పండి, మీ సలహా కూడా తీసుకుంటాం మేము. ఇప్పుడు క్వాలిటీ ఎట్లా ఉంటుంది? మీరు ఇస్తప్పుడు షుగర్ ఇదంతా అంటున్నారు కదా, బాలామృతం పెట్టినప్పుడు క్వాలిటీ పరంగా ఏమన్నా దాంట్లో మీరు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే మేము ఇంట్లో అయితే పాలు ఇంకా బెల్లం కలిపి నేను చేస్తాను కాబట్టి తింటున్నాను. 2 kg ప్యాక్ ఇస్తారు కదా, అది ఎంత వాడాలని మీరు ఎట్లా మెజర్ చేస్తారు? అందాజు చేస్తారా? ఏదో ఒక స్పూన్ ఒక చిన్న పెట్టుకోవాలి, ఎగ్జాక్ట్ ఎంత గ్రామ్స్ అని మీరు చెప్పిందని. ఊరికే చేతితో ఇట్లా వేసి అందాలి కదా, అది చూస్తున్నారు అట్లా. ఇంకా చెప్పండి మీరు. ఇంకా బనానా ఫ్లేవర్ ఐరన్ ఇప్పుడు మనం బెల్లం వేసాం కాబట్టి సార్, బెల్లం అలానే స్టోర్ చేసేస్తే మనకు ఆ పిండి అంతా మొత్తం బబుల్స్ అయిపోతుంది. బెల్లం మనం ఫుడ్తో తీసుకుంటే ఇంకా అది బెటర్ సార్, ఎందుకంటే డైలీ యూజ్ చేసేటప్పుడు 1 డే బెల్లము, 1 డే తర్వాత బనానా వేసి పెట్టుకుంటే ఇంకా బెటర్. ప్రోడక్ట్ వేసేటప్పుడు బెల్లం పట్టి, నువ్వుల పట్టి, లడ్డు రైస్, కూరగాయలు, సాంబార్ బాగానే ఉంటుంది. ఐరన్వి పెడితే బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీలకు. అది తరచుగా పెడుతుంటే ఏమన్నా వెయిట్ వాళ్ళ బరువు పెరిగినట్టు కానీ ఏమన్నా మీరు గమనించారా? ఎప్పుడన్నా వెయిట్ గెయిన్ అవుతుందా? ఆయన ఆలోచించి మీటింగ్ చేసి రాగానే రివ్యూ చేసి అంగన్వాడీ సెంటర్స్లో ఏమున్నాయంటే ఆయన దృష్టికి ఏం వెళ్ళిందంటే ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు కూర్చోనికి ఏమి సౌకర్యాలు లేవు, వాళ్ళకి కనీసం రాసుకోనికి బెంచ్లు అవి లేవు కూడా అన్నారు. అన్నాక అప్పుడు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు, ఇమీడియట్ మీటింగ్ రివ్యూలో చేసి మినిస్టర్ మేడం సీతక్కతో మాట్లాడి ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఈ మ్యాట్ ఉండాలి, పిల్లలు ఆడుకోనికి. ఒక రౌండ్ టేబుల్ కూడా ఇచ్చారు కదా మీకు, ఆ రౌండ్ టేబుల్ ఒకటి ఉండాలి, ఆ బుక్స్ కోసం డెస్క్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి బెంచెస్ది కూడా ఒకటి ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఆ త్వరలో వీళ్ళకి కూర్చొని కూడా బెంచెస్ కూడా వస్తాయి మీకు అంగన్వాడీ సెంటర్స్కి.
కావున మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉంటే ఫుడ్ పరంగా బాలామృతం దీనిదేమైనా ఉంటే మీరు ఓపెన్గా చెప్పండి. రుచి పరంగా అయితే మీరు ఇప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సార్ కొన్ని మార్పులు చేర్పులు రుచి పరంగా ఫుడ్లో చేయాలి అంటున్నారు. తప్పకుండా అది రాసుకున్నాము. మా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా, మా డీజీఎం మేనేజర్ గారు వచ్చారు, మా స్టాఫ్ కూడా వచ్చింది తెలంగాణ ఫుడ్స్ నుంచి. మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అన్నీ కూడా వాళ్ళు రాసుకుంటారు. మేము పోయి మీటింగ్ చేసి గవర్నమెంట్ లెవెల్లో అక్కడ మీటింగ్ చేసి మినిస్టర్ మేడంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏం మార్పులు. ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు. పిల్లలకు కూడా అంటే ఫుడ్ పరంగా ఇప్పుడు ఈవెన్ ఈ ఏజ్ లో ఎగ్ ఎట్లా తినాలి అంటే అందరితో పాటు కలిసి తినడం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది. అదే ఇంట్లో కూర్చోబెట్టి ఎంత బలవంతం తీసుకొని వాళ్ళే తింటారు ఇంట్లో కూడా, ఇబ్బంది బాగున్నాయి. ఫుడ్ రైస్ కూడా ప్లేట్ లో వేసిస్తే వాళ్ళంతా వాళ్ళు తినడం అలవాటు చేస్తారు. అంటే ఒకరిని చూసి ఒకరు అట్లా నీట్ గా మెయింటైన్ చేయడం, కుకింగ్ పడకుండా జాగ్రత్తగా తినాలి. వీళ్ళకు ప్లేట్స్ ఎట్లా మేడం? గుడ్ హ్యాబిట్స్ చెప్పండి, చెప్పండి గుడ్ హ్యాబిట్స్ చెప్పండి సార్ వాళ్ళకి ఒకసారి చెప్పండి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.